ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. ఈ నెల 6న ముఖాముఖిగా కలిసి చర్చించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లుగా ఆయన లేఖలో వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆయన లేఖలో పేర్కొన్నారు. విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామని చంద్రబాబు అన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6న ముఖాముఖిగా కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 12 గంటల వ్యవధిలో 4170 కోట్ల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసి ఎన్డీఏ ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 95% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లకు 1000 పెంచితే చంద్రబాబు 17 రోజుల పాలనలో 4000కు పెంచారన్నారు. గతంలో ఎన్నడూ ఇలా ఎవరూ చేయలేదని, ఇది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని మంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 గంటల వ్యవధిలో 4170 కోట్ల పెన్షన్ రూపంలో పంపిణీ చేసి రికార్డు సృష్టించిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. 1.3 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని మంత్రి పార్థసారథి సంతోషం వ్యక్తం చేశారు. గత 2 నెలల పాటు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదంటూ అడ్డగోలుగా నిబంధనలు పెట్టారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కొంతమంది వృద్ధులు చనిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టానికి నేడు సాధించిన రికార్డే నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ ఘనత సాధించామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పింఛన్దారులు ఆనందంతో పండుగ చేసుకున్నారని మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలో భాగంగా 4000 రూపాయల పెన్షన్, బకాయి 3000 రూపాయలు కలిపి మొత్తం 7000 ఇచ్చారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పదే చెప్పినా కూడా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 130,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుపట్టారు. మంత్రి రాంప్రసాద్తో ఫోన్లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. రాయచోటిలో పోలీసులు తనకు ఎక్స్కార్ట్గా రావాలంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుబట్టారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నారు. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు?
గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? మీ వెహికల్ క్యాన్ స్టార్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆదేశించారు. అతిసార వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయ్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టాప్ డయేరియా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారులపై దృష్టి సారించాలని, ముందుగానే ఓఆర్ఎస్ఎస్ ప్యాకెట్లు అందించి అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఉపయోగించాలో వివరించాలని సూచించారు. డయేరియా కారణంగా మరణాలు సంభవించకుండా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా చేతులను సరైన విధంగా శుభ్రపరచుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు అందించే తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తతో పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలన్నారు. ఒకవేళ ఎవరికన్నా పిల్లలకైనా ఎవరికన్నా చూసి ఉంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు, పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు, జీజీహెచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్నర్ అంటే ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కార్నర్ అనేది పెట్టుకొని అక్కడ మన ఓఆర్ఎస్ ఎలా కలపాలో, ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం పాత్రలు కూడా స్టీల్ పాత్రలు, అలానే ఒక గ్లాస్, స్పూన్ అవన్నీ కూడా పెట్టుకొని, సో ప్రొటెక్టెడ్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని సో వాళ్ళకి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎందుకు ఫెసిలిటీ లెవెల్లో అక్కడ మనకి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ జాయిన్ అవుతారు, అలానే కన్న తర్వాత తల్లులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏదైనా కానీ డయేరియా వస్తే ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదాన్ని. లద్దాఖ్ వద్ద సియోక్ నదిలో యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీరమరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుబాన్ ఖాన్ అనే 3 సైనికులు ఉన్నారు. సైనికుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సైనికుల మృతి తనను కలిచివేసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో సైనికులు ప్రాణాలు కోల్పోయారని, దేశం కోసం రక్తం చిందించారని వివరించారు. ఏపీలో 16,000కు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్కు నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు నిన్న రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని సూచించారు. మరోవైపు మెగా డిఎస్సికి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్తో పాటు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధి విధానాలు ఖరారు చేసినట్లు పేర్కొంది. లద్దాఖ్ వద్ద సియోక్ నదిని దాటుతూ ఉండగా ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్ బేగ్ ఓల్డీ సైనిక స్థావరాలకి చెందిన యుద్ధ ట్యాంకర్ శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో రాష్ట్రానికి చెందిన 3 జవాన్ల పార్థివ దేహాలను గ్వాలియర్ విమానాశ్రయం నుంచి వాయుసేన విమానంలో నిన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. వీర సైనికులకు నివాళులర్పించిన అనంతరం వారి స్వగ్రామాలకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. లద్దాఖ్ వద్ద సోకు నదిని దాటుతూ ఉండగా ఆకస్మికంగా వచ్చిన వరదకు దౌలత్ బేగ్ ఓల్డీ సైనిక స్థావరానికి చెందిన యుద్ధ ట్యాంకర్ గల్లంతైన ఘటనలో రాష్ట్రానికి చెందిన 3 జవాన్లు వీరమరణం పొందారు.
కృష్ణా జిల్లా పెడన మండలం చేవెంట్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం రేచర్లకు చెందిన ఆర్ కృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా ఇస్లాంపూర్కు చెందిన సుబాన్ ఖాన్ భౌతిక కాయాలు గ్వాలియర్ విమానాశ్రయం నుంచి వాయుసేన విమానంలో నిన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. గన్ సెల్యూట్ పుష్పగుచ్చాలతో నివాళులు సమర్పించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తరపున ఏడీసీ మేజర్ దీపక్ శర్మ నివాళులు అర్పించారు. బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి, లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ యాదవ్, మేజర్ సుధీర్ శర్మ, ఏఓసీ సికింద్రాబాద్ కేంద్ర కెప్టెన్ దీపక్ బాణి, నాయు బుబీదార్ జీడీ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో జవాన్ల పార్థివ దేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఇస్లాంపూర్ గ్రామస్తులు జాతీయ జెండాలతో ఊరేగింపుగా సుబాన్ ఖాన్ పార్థివ దేహాన్ని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మరో అమర సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి రాత్రి 9 గంటలకు ఆయన స్వగ్రామం చేవెంటలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్ టీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మి తదితరులు నివాళులు అర్పించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు. సార్ కొంచెం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పరిష్కరించడం ప్రధానమని కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. ప్రజల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా న్యాయంగా పరిష్కారం చూపాలన్నారు. విజయవాడలోని కలెక్టరేట్లో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయి, హౌసింగ్ పీడీ రజనీ కుమారితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా నాణ్యంగా పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు నాణ్యమైన సమీక్ష నిర్వహించడం ముఖ్యమని అన్నారు. వినతుల పరిష్కారంలో ఖచ్చితమైన సమాచారంతో కూడిన సమాధానాలను అందించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 87 ఆర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 29, ఏఎంఏయుడి 17, పోలీస్ 10, సర్వే అండ్ సెటిల్మెంట్ 4, ఎడ్యుకేషన్ 1, వ్యవసాయ మార్కెటింగ్ 1, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 4, ఉపాధి 1, డిఆర్డీఏ 5, మైన్స్ అండ్ జియాలజీ 1, ఆరోగ్యం 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, పంచాయతీరాజ్ 1, పౌర సరఫరాలు 2, గ్రామీణ నీటి సరఫరా 2, బీసీ సంక్షేమం 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 1, ఏపీఎస్ఆర్టీసీ 1, రహదారులు భవనాలు 1, సహకారం 1 ఆర్జీలు ఉన్నాయని తెలియజేశారు. సమాజంలో మన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవాలు వైద్యులని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. డాక్టర్స్ను సత్కరించటం ఆనందంగా ఉందని, వైద్యులు చేసే సేవలు సమాజంలో మరొకరు చేయలేరని స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్ వరుణ్ హెల్త్ సెంటర్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ హరిత ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, పలువురు వరుణ్ సంస్థ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ను సత్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. వైద్యులు చేసే సేవలు సమాజంలో మరొకరు చేయలేరని గద్దె ప్రశంసించారు. వరుణ్ సంస్థ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. దేవుణ్ణి గుళ్ళో విగ్రహం నమ్మకంతో దండం పెట్టుకుంటాం,
మనందరికీ తెలుసు అన్నిటికంటే విలువైంది ఆరోగ్యం. కోట్లాది రూపాయలు ఉన్న ఆరోగ్యాన్ని కోట్ల రూపాయలు కూడా ఆపలేము. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, లేదా డాక్టర్లు సలహా వినకపోతే, డాక్టర్లు సరిగా చేయకపోతే. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్ల రూపాయల కంటే కూడా ఆరోగ్యం భాగ్యం. ఆ ఆరోగ్యాన్ని కాపాడగలిగేది దేవుడు కాదు, ప్రత్యక్షంగా మన ముందున్న కదిలాడే దేవుళ్ళు ఎవరంటే డాక్టర్. ఖచ్చితంగా మేము ఎక్కువగా ప్రతి లైన్స్ మీటింగ్లో కూడా చెప్తాం, కదిలాడి మన కళ్ళ ముందు కనపడుతున్న ప్రత్యక్ష దైవం ఎవరంటే డాక్టర్. మనకి ఏదైనా వస్తే మనకు ఎందుకంటే మన ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అంటే ఏ భాగ్యానికి తులదోదు ఆరోగ్యం. గుడివాడ కానీ, నూజివీడు కానీ, విజయవాడ కానీ, ఇట్లా అనేక చోట్ల అన్ని బ్రాంచ్లు ఉన్న చోట్ల కూడా లయన్స్ క్లబ్కి డొనేషన్, బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అట్లా కిడ్నీ డొనేషన్, ఐ డొనేషన్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏ కార్యక్రమాన్ని పిలిపించినా దాదాపు మాకు సత్యనారాయణ గారు వెన్నుదన్నుగా ఉంటాం. అనేక కోఆపరేట్ చేస్తూ ఉన్నారు వరుణ్ మోటార్స్ తరఫున. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. కంపేర్ టు అవుట్ సైడ్ ల్యాబ్ టెస్ట్లు, ఎక్స్రే 100 రూపీస్, ఈసీజీ 80 రూపీస్. సో మన సెంటర్లో 10 మంది డాక్టర్లు ఉన్నారు. సో ఆప్థమాలజీ, తర్వాత హార్ట్, తర్వాత ఆర్థోపెడిక్, జనరల్ అండ్ అందరూ కూడా ఆల్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ హియర్. వినియోగదారులకు బ్యాంక్ సేవలు మరింత చేరువ చేసేందుకు మొబైల్ ఏటీఎం సేవలను ప్రారంభిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ డీజీఎం మనీష్ కుమార్ సింగ్ తెలిపారు. అవాంఛిత ఫోన్ కాల్స్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ నెంబర్లు అపరిచిత వ్యక్తులకు చెప్పటం, తెలియని లింకులను ఓపెన్ చేయకుండా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నగరంలోని పుష్ప హోటల్ సెంటర్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీఎం మనీష్ కుమార్ సింగ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మెడికల్ క్యాంపుతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మొబైల్ ఏటీఎం సేవల నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు అందిస్తున్న సేవలతో వినియోగదారులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి మరింతగా చేరువయ్యేందుకు మొబైల్ ఏటీఎం వాహనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వాహనం నగరంలో పలు ప్రాంతాల్లో సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ వాహనంలో ఏటీఎంతో పాటు డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ద్వారా బ్యాంకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవాంఛిత ఫోన్ కాల్స్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు నెంబర్లు అపరిచిత వ్యక్తులకు చెప్పటం, తెలియని లింకులను ఓపెన్ చేయకుండా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 69th Bank Day. It is very auspicious day, and in this auspicious day, Bank is launching new mobile ATM van for the benefit of Vijayawada Center, so that person may get cash at their desired location or at their convenience. So from State Bank, we are always there to help you, and we are banker to every Indian. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69th బ్యాంక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. కస్టమర్లకు మరింత చేరువవడానికి మేము ఈ మొబైల్ ఎస్బీఐ ఏటీఎంని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్వీనియంట్, వాళ్ళ లొకేషన్స్లో ఈ మొబైల్ ఏటీఎం ద్వారా వాళ్ళ అమౌంట్ విత్డ్రాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ డే సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, రకరకాల యాక్టివిటీస్ కూడా ఇక్కడ మేము చేస్తున్నాము. సో అందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ చాలా చేరువలో ఉండడానికి ఇది ఒక కొత్త ఇనిషియేటివ్గా విజయవాడలో పర్టికులర్గా ఇది మేము తాను ఒక సూఫీ మత గురువుని, హనుమాన్ జంక్షన్లో 20 సంవత్సరాల నుండి మెడిటేషన్ మాత్రమే చేస్తున్నానని హనుమాన్ జంక్షన్కు చెందిన మహమ్మద్ అక్బర్ షరీఫ్ తెలిపారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే కొన్ని రోజులుగా తనపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కులం లేదు, మతం లేదని అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తన దగ్గరకు వస్తున్నారని తెలిపారు. తన దగ్గరకు వచ్చిన వారికి ఒక వాటర్ బాటిల్, కొంచెం మట్టి మరియు తాను నమ్ముకున్న దేవుడు తాయెత్తు ఇస్తాను తప్ప ఏ ఇతర మందులు ఇవ్వనని తెలిపారు. ఈ నోట ఆ నోట ఒకరి నుంచి ఒకరికి తెలిసి జనం వస్తున్నారే తప్ప తాను ఎటువంటి ప్రచారాలు చేయలేదని, ఎవరిని రమ్మని పిలవలేదని అన్నారు. ఇప్పుడు ఆత్మ ఇంకో గతం ఏంట్రా అంటే మానవత్వం ఉంది. అప్పుడు ఏ తప్పులు జరిగినా పర్లేదు అనుకున్నారు. వాళ్ళు ఎక్కడో దాకొద్దు, నా కారు తీసుకెళ్తే 100 మంది వచ్చారు, ఏదో జరిగిపోయిందని 100 మంది చెవులు కొరుక్కున్నారు.
నన్ను ఏదో సింపతిగా పలకరిస్తాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెక్క దురిదిన అనేవాళ్ళు ఉన్నారు. దేనికి ఇది మనకు అవసరమా? రేపు పొద్దున ఏమంటారు, ఏమి లేకపోతే ఎందుకు, ఏదో చేసాడు ఈయన, చేయకపోతే ఎందుకు వస్తారా అంటారు. ఏమండి, నాలుగుకి నరం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఇంకొక అవకాశం ఎవరికి ఇవ్వదలుచుకోవట్లా నా తరపు నుంచి. నేను తప్పు చేయకూడదు అంటే నేను తప్పు చేశానని కాదు, నేను ఇంకొక అవకాశం ఇలా అని ఎలిగేషన్ ఏముందండి, దాన్ని పేవుడు రాయేసేస్తాడు, దాన్ని కడుక్కోలేక సావాల్సింది మనమే. రేపు పొద్దున ఎవడో వస్తాడు, బాబా గారు 50,000 ఇచ్చానంటాడు, రేపు పొద్దున ఎవడో వస్తాడు 1,00,000 ఇచ్చానంటాడు. ముందు ఇచ్చావా లేదా తర్వాత సంగతి, ముందు కడుక్కోవాలి. నేను అది దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. మా ఎస్ఐ గారు ఏమంటారంటే, ముందు ప్రూఫ్ చేసుకోండి మీరు అంటారు. మా డ్యూటీ మేము తీసుకున్నాం, అది ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఇదంతా అవసరమా మాకు? ఇప్పుడు నచ్చి నువ్వు ఏదో ఇస్తావు, ఇక్కడ నచ్చకపోయింది అనుకోండి ఏదో చెప్తావు. ఒక్కటే సార్, మీడియా వాళ్ళకి నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, నాది యూట్యూబ్ ఛానల్ కానీ, నాది లొకేషన్ కానీ, నాది కనీసం ఫోన్ నెంబర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, ఈ హనుమాన్ జంక్షన్లో ఎక్కడన్నా నేను ఫలాంటి రోగం బాగు చేస్తానన్న బోర్డు కానీ నాకు చూపించండి. ఒక పిఆర్ఓ ఎవరైనా ఉన్నారేమో నాకు చెప్పండి. ఇలా లేకుండా వచ్చే జనాన్ని నేనేం చేయగలుగుతానండి, వద్దంటే వచ్చేస్తుంటే. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిన్న నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, డీసీపీలు కె శ్రీనివాసరావు, టి హరికృష్ణ, అధిరాజ్ సింగ్ తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సిపి విచారించారు. అప్పటికప్పుడు ఆయా పోలీస్ స్టేషన్ల సిఐలతో మాట్లాడారు. కేసును వివరించి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధులు, నడవలేని వారి వద్దకు నేరుగా వెళ్లి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై స్పష్టమైన చర్యలు తీసుకుంటామని సిపి పేర్కొన్నారు.